హాయ్ స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియోలో IIIT హైదరాబాద్లో మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అది IIIT హైదరాబాద్లో జాయిన్ అవ్వడానికి డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి మనకి. ఒకటి యూజీఈ కండక్ట్, అది ఇన్స్టిట్యూటే కండక్ట్ చేస్తుంది యూజీఈ. ఈ యూజీఈలో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా మీకు అడ్మిషన్ దొరుకుతుంది. అండ్ అలాగే మీకు జేఈ మెయిన్లో పర్సెంటేజ్ వచ్చినటువంటి పర్సెంటేజ్ ఆధారంగా అడ్మిషన్ దొరుకుతుంది. ఈ విధంగా రెండు పద్ధతులు. ఇంకా మూడోది ఏంటంటే ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సీట్లు దొరుకుతాయి. సో ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్ని అబ్జర్వ్ చేసినట్లయితే యూజీఈకి సంబంధించి ఎంత ర్యాంక్ వస్తే మీకు సీట్ వస్తుంది, సిమిలర్గా జేఈ మెయిన్స్లో వచ్చినటువంటి ఎంత పర్సెంటేజ్కి మీకు సీట్ వస్తుంది అనేది అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి పర్సెంటేజ్ అండ్ దానికి నియర్గా ఉన్న ఎవరైనా సరే డెఫినెట్గా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేసు మీకు ఒకవేళ ఛాన్స్ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, IIIT హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎస్, సో ఇది IIIT హైదరాబాద్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ నేను మీకు చూపించడానికి వీడియో చేస్తున్నాను. సో ఎవరైనా మన జోసా మెంటర్షిప్లో జాయిన్ అవ్వకపోతే యూ హ్యావ్ టు జాయిన్ ఇమీడియట్లీ. సో జోసా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఐఐటి అనేది IIIT సంబంధించిన లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ వాటి కట్ ఆఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాలేజీ బ్రాంచ్ వైజ్ ప్రియారిటీ మీకు చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వడం జరుగుతుంది. చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీ చెప్పడం జరుగుతుంది, ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. రౌండ్ వైజ్ డూస్ అండ్ డోంట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ ఇష్యూస్ ఉంటే వాటి రిజాల్వ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ ద్వారా అప్డేట్స్ ఉంటాయి. 24/7 ఫోన్ కాల్స్ ఉంటాయి. ఓకే, అండ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్ లో మీ కేటగిరీకి సంబంధించి ఉంటుంది అనమాట. ఇది స్కాన్ చేసినా మీరు ఫోన్ పే చేయొచ్చు, లేదా ఇక్కడ 9949088091 ఈ మొబైల్ నెంబర్కి మీరు 1500 రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి మళ్ళీ అదే నెంబర్కి ఆ ఫోన్ పే చేసిన స్క్రీన్ షాట్ని అయితే వాట్సాప్ పంపండి. మిమ్మల్ని నేను జాయిన్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. రైట్, సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇది IIIT హైదరాబాద్కి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్స్ 2023. అంటే లాస్ట్ ఇయర్ ఎలా కట్ ఆఫ్ అయింది, ఎంతవరకు కట్ ఆఫ్ అయింది అనేది అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూద్దాం. IIIT హైదరాబాద్ క్యాంపస్ బ్రాంచ్ నేము జెండర్ న్యూట్రల్ ఫీమేల్. జెండర్ న్యూట్రల్ అంటే అక్కడ ఈ పర్సెంటేజ్లో మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు. రైట్, ముందు మనం ఏం చూద్దామంటే జేఈ మెయిన్ మోడ్ ద్వారా ఎంతమందికి ఏ పర్సెంటేజ్ దగ్గర సీట్లు వస్తాయి అనేది. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ IIIT హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జేఈ మెయిన్ మోడ్ కట్ ఆఫ్, జేఈ మెయిన్ పర్సెంటేజ్ ఉంది కదా, ఆ పర్సెంటేజ్ కట్ ఆఫ్ టోటల్ పర్సెంటేజ్ 99.86 రావాలి జెండర్ న్యూట్రల్లో. అంటే జేఈ మెయిన్స్ ర్యాంక్ 1687, 1687. సిఆర్ఎల్ ర్యాంక్ అంటుందని 1687. ఆ ర్యాంక్కి కట్ ఆఫ్ అయింది. ఎక్కడ ఎవరికి? జెండర్ న్యూట్రల్. అదే ఫిమేల్ అయితే 99.84, 4561, 4561. ఓకేనా, 4561 ర్యాంక్కి. అంటే చూడండి, ఫీమేల్కి అయితేనేమో కంప్యూటర్ సైన్స్ 99.84% ఫీమేల్కి, అండ్ మేల్ అయితేనేమో 99.86. మేల్ క్యాండిడేట్స్కి IIIT హైదరాబాద్లో సిఎస్సి రావాలంటే 99.86 రావాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 99.84 రావాలి. ఎక్కడ డిఫరెన్స్ ఉంది? ఎంత డిఫరెన్స్ ఉంది? ఓన్లీ 0.2 డిఫరెన్స్ ఉంది. 0.2. అర్థమైందా? సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ ఉంటుంది. అందులో ట్రిపుల్ఈకి సంబంధించి 99.62 ఏమో మేల్, 4398 ర్యాంక్ అనమాట. 99.61 ఏమో ఫీమేల్. చూడండి, 0.1, 62. 99.62 ఏమో బాయ్స్కి, 99.61 ఏమో గర్ల్స్కి. ఒక 0.1 ర్యాంక్లో ఎంత చూడండి, 4398 ర్యాంక్ ఏమో 99.62కి వస్తే 99.61కి ఎంత ర్యాంక్ వచ్చింది? 8500 ఉంది. ఒక 0.1లోని ఎంతమంది ఉన్నారు చూసారు జనాలు? ఇంత కాంపిటీషన్ ఉంటుంది మన జేఈకి. 12 లక్షల మంది రాసేది కేవలం ఎన్ని సీట్ల కోసం? 50 నుంచి 60,000 సీట్ల కోసం 12 లక్షల మంది రాసేది. ఇంకా 2.5 లక్షల మంది రాసేది అడ్వాన్స్లో కేవలం 15 నుంచి 20,000 వరకు సీట్లు అంతే. ఓకేనా? సో ఎనీవే, సో ఇది అయితే కట్ ఆఫ్ IIIT హైదరాబాద్కి సంబంధించి. ఇంత పర్సెంటేజ్ నియర్గా ఉన్న మీకు 99.678 వచ్చినా సరే మీరైతే అప్లై చేసుకోండి. 99.6 నుంచి 99.5 అబోవ్ ఎవరికి వచ్చినా సరే అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ యూజీ మోడ్. వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు, యూజీ అప్లై చేశారు చాలా మంది. యూజీ మోడ్ ద్వారా ఏ బ్రాంచ్లో ఎక్కడ వరకు కట్ ఆఫ్ అయింది ఒకసారి చూద్దాం. ఇక్కడ కేటగిరీస్ ఏమి ఉండవండి, అన్ని ఓపెన్ కేటగిరీసే.
చాలా మంది సార్ మా కేటగిరీలో చెప్పలేదుగా అని చెప్పేసి మళ్ళీ కింద కామెంట్ చేయకండి. సో చాలా మంది తెలియదు, ఓపెన్ గానే ఉంటుంది అనమాట. ఓపెన్ కేటగిరీ అందరికి కూడా ఓపెన్ ర్యాంక్ చూస్తారు, సిఆర్ఎల్ ర్యాంక్ ఇస్తారు అనమాట అక్కడ. రైట్. IIIT హైదరాబాద్ లో బీటెక్ ఇన్ సిఎస్సి అండ్ ఎంఎస్ బై రీసెర్చ్ ఇన్ సిఎస్సి అండ్ ఎంఎస్ రీసెర్చ్ ఇన్ సిఎస్సి రౌండ్ 1 లో 55 ర్యాంకే క్లోజ్ అయింది అండ్ రౌండ్ 2 లో 82 ర్యాంక్ క్లోజ్ అయింది. మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ ర్యాంక్స్ రేంజ్ లో ఉన్నాయనుకోండి, మీరు చూస్ చేసుకోవచ్చు. బీటెక్ ఇన్ ఈసీఈ ఎంఎస్ బై రీసెర్చ్ ఇన్ ఈసీఈ, ఎంఎస్ బై రీసెర్చ్ ఇన్ ఈసీఈ, ఈసీఈ బ్రాంచ్ తీసుకుని దానికి రీసెర్చ్ ఓరియంటెడ్ అయితే 189 ర్యాంక్ క్లోజింగ్, 320 అనేది రౌండ్ 2 లో. రౌండ్ 1 లో 189, రౌండ్ 2 లో 320. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎంఎస్ బై రీసెర్చ్ ఇన్ కంప్యూటర్ లింగ్విస్టిక్స్ 96 ర్యాంక్ క్లోజింగ్ అయితే 175 రౌండ్ 2 లో అయింది. రౌండ్ 1 లో 96, రౌండ్ 2 లో 175. అలాగే బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎంఎస్ రీసెర్చ్ ఇన్ కంప్యూటేషనల్ నేచురల్ సైన్సెస్ 106 క్లోజింగ్ ర్యాంక్ ఉంది రౌండ్ 1 లో, 225 క్లోజింగ్ ర్యాంక్ ఉంది రౌండ్ 2 లో. అండ్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ రీసెర్చ్ బై ఎంఎస్ బై రీసెర్చ్ ఇన్ కంప్యూటింగ్ హ్యూమన్ సైన్సెస్ కి సంబంధించి 152 ఫస్ట్ రౌండ్ లో క్లోజింగ్ అయితే 267 సెకండ్ రౌండ్ లో క్లోజింగ్ అయింది. ఓకేనా? ఇది ఇంత ర్యాంక్స్ వస్తాయి. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ర్యాంక్ చెక్ చేసుకుంటారు కదా, ఈ రేంజ్ లో ఉన్నట్లయితే మీరు ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మన మెంటర్షిప్ లో ఉన్న స్టూడెంట్స్ కొంత 99.6 అబౌవ్ వచ్చిన స్టూడెంట్స్ అప్లై చేశారు. వాళ్ళు ట్రిపుల్ వస్తుంది, ట్రిపుల్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. బట్ ఏమో చెప్పలేము, ఈసారి ఒకరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్లు పెరిగితే IIIT హైదరాబాద్ లో కూడా మేబీ గెటింగ్ సమ్ ఛాన్సెస్. రైట్. దాసా కూడా ఉంటుంది. ఆల్ ద మెన్షన్ స్కోర్స్ ఆఫ్ సాట్ టోటల్ స్కోర్స్ 4 year బీటెక్ కోర్స్. దాసాకి సంబంధించి మన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఫారెన్ నేషనల్ సంబంధించి అది అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా అయితే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీకు గ్వాలియర్కి సంబంధించి కూడా IIIT గ్వాలియర్, ఎందుకంటే టాప్ లో ఉంటాయి అన్నమాట ఇవి. IIIT గ్వాలియర్కి సంబంధించి కట్ ఆఫ్ చెక్ చేస్తే గ్వాలియర్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జెండర్ న్యూట్రల్ అంటే జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి బాయ్స్ అయితే 7,757 ర్యాంక్ కట్ ఆఫ్ అయింది. గర్ల్స్ అయితే 1,17,765. యా మేబీ ఇది తప్పడు ఉంటుందో ప్రింట్, 17,000 కావచ్చు, 17,765, 17,765 ఒక నెంబర్ ఎక్స్ట్రా పడింది. ఇది సరి చేసుకోండి, 17,765. రైట్. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 1379 కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గ్వాలియర్ లో రావాలంటే. అండ్ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ అయితే 2,222, ఓబీసీఎన్సెల్ బాయ్స్ అయితే 3,022, ఓబీసీఎన్సెల్ గర్ల్స్ అయితే 5,231. ఎంత ఏమో కేటగిరీ ఉన్నాయన్నీ కూడా కేటగిరీ ర్యాంకులు, ఓపెన్ అంటే మాత్రం సిఆర్ఎల్ ర్యాంకు. ఓకేనా? అండ్ ఎస్సీలో 1846 గ్వాలియర్ లో సిఎస్సి బాయ్స్ కి వస్తుంది, ఫీమేల్ కి 3,722. ఎస్టీలో బాయ్స్ కి 945, ఫీమేల్ కి 1,163 ర్యాంకు ఇక్కడ. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ IIIT కి సంబంధించి సేమ్ 17,777 బాయ్స్ అయితే 26,461 గర్ల్స్. ఇది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. ఈడబ్ల్యూఎస్ఏ 3,106 ర్యాంక్ కి జెండర్ న్యూట్రల్ బాయ్స్ అయితే, అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు ఇక్కడ. ఫీమేల్ కి అయితే 5,414. ఓబీసీ అయితే 7,542 బాయ్స్ అయితే 13,287 ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ ఉన్నారు. సరే, ఓబీసీ ఎన్సెల్ గర్ల్స్ ఉన్నారు. ఎస్సీకి 3,997 బాయ్స్ అయితే, అంటే జెండర్ న్యూట్రల్ లో అయితే, ఫీమేల్ అయితే 5,833. ఎస్టీకి అయితే 1,804 ఫర్ జెండర్ న్యూట్రల్ అండ్ 2536 2,536 గర్ల్స్. నెక్స్ట్ 5 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ చూడండి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ లో కూడా ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు అంటే మీరు ఎవరైనా ఎన్ఐటీస్ లో సిఎస్సి రావట్లేదు అనుకుంటే ఇలాంటి గ్వాలియర్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ చూస్ చేసుకోవచ్చు, బెటర్ ఛాన్స్ అవుతుంది. రైట్. గ్వాలియర్ కానీ, IIIT లక్నో కానీ, IIIT అలహాబాద్ కానీ చూసిగా ఉండొచ్చు. నెక్స్ట్ 5 years కోర్సెస్ ఉన్నాయి. 5 years కోర్సెస్ కూడా మీకు ఛాన్సెస్ దొరుకుతాయి అనమాట. మంచిగానే ఉంది కట్ ఆఫ్ చూడండి. 5 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎంటెక్ కూడా చేసేయచ్చు అనమాట. అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కూడా ఉంటుంది. బీటెక్ ఐటీ అండ్ ఎంబీఏ. ఇక్కడ బీటెక్ ఐటీ అండ్ ఎంటెక్ 5 years ఎంటెక్ తో ఉంటుంది, 5 years బీటెక్ తో ఎంబీఏ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గౌహతి బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్స్. సో గౌహతి సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జనరల్ న్యూట్రల్ లో 20,625, ఫీమేల్ కి అయితే 30,265. ఈడబ్ల్యూఎస్ లో జెండర్ న్యూట్రల్ 3,218, ఫీమేల్ అయితే 4,695. ఓబీసీ ఎన్సీఎల్ జెండర్ న్యూట్రల్ 8,246, ఫీమేల్ 13,560. అండ్ ఎస్సీ కేటగిరీ జెండర్ న్యూట్రల్ 5,043, ఫీమేల్ 6,983. ఎస్టీ కేటగిరీ జెండర్ న్యూట్రల్ 2,614, ఫీమేల్ 3,025. అండ్ ట్రిపుల్ ఈకి సంబంధించి ఈసీ ఉంది ఇక్కడ గౌహతిలో. ఈసీ బ్రాంచ్ కి సంబంధించి 32,508 ఏమో జెండర్ న్యూట్రల్ జనరల్ కేటగిరీకి, 35,265 ఫీమేల్ కి. ఈడబ్ల్యూఎస్ లో జెండర్ న్యూట్రల్ 5,114. ఓబీసీ ఎన్సీఎల్ లో జెండర్ న్యూట్రల్ 13,335. చాలా మంది ఓబీసీ ఎన్సీఎల్ లో 10 నుంచి 12,000 మధ్యలో 13,000 మధ్యలో ఉన్నారు. వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా మరి ఎన్ఐటీస్ లోనే సిఎస్సికి రావట్లేదు కాబట్టి డిసప్పాయింట్ అయ్యే కంటే టాప్ ట్రిపుల్ ఐటీస్ ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది అనమాట. పీడిఎఫ్స్ అన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మెంటర్షిప్ లో జాయిన్ అయిన వాళ్ళకి డెఫినెట్ గా ఆ వెసులుబాటు అయితే ఉంటుంది. మీరు మీ ఇష్ట ప్రకారం ప్లాన్ చేసుకొని ముందుకైతే వెళ్ళొచ్చు అనమాట. రైట్, ఇక్కడ ఓబీసీ ఎన్సీలకి 13,335, జెండర్ న్యూట్రల్ అయితే ఫీమేల్ కి 17,194. ఎస్సీ కేటగిరీకి 8,502, ఫీమేల్ అయితేనేమో 9,078. ఎస్టీ కేటగిరీకి 3,575 అండ్ ఫీమేల్ అయితే 3,547. సో ఇదనమాట. ఓకే, జబల్పూర్ కూడా టాప్ లో ఉంటుంది మీకు. ప్లేస్మెంట్స్ వైజ్ గా కానీ ఇన్స్టిట్యూట్ వైజ్ గా కానీ మంచి రిప్యుటేషన్ ఉన్నటువంటి కాలేజ్ అనమాట. జబల్పూర్ కి సంబంధించి కూడా చాలా బాగుంటుంది. అండ్ గవర్నమెంట్ ట్రిపుల్ ఐటీ జబల్పూర్, మనకి అలహాబాద్, జబల్పూర్, కాంచీపురం, ఓకే, కర్నూలు, గ్వాలియర్, ఈ 5 కూడా మనకి గవర్నమెంట్ ట్రిపుల్ ఐటీస్ అంటాం. ఇందులో జబల్పూర్కి వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ జెండర్ న్యూట్రల్ లో జనరల్ కేటగిరీకి 14,584 కట్ ఆఫ్ అయితే 22,392 ఫీమేల్ కి. ఈడబ్ల్యూఎస్ లో 2,360 కట్ ఆఫ్ అయితే ఫీమేల్ కి 4,123. ఓబీసీ ఎన్సీఎల్ లో 5,506 కట్ ఆఫ్ అయితే ఫీమేల్ కి 10,519. ఎస్సీకి 3,389 అండ్ ఎస్సీ ఫీమేల్ కి 5,414. ఎస్టీకి 1,624, ఫీమేల్ కి 1,806. ఓకే, నెక్స్ట్ ఇందులోనే ఈసీ ఉంటుంది. ఈసీకి సంబంధించి జెండర్ న్యూట్రల్ కి జనరల్ కేటగిరీలో 20,213 కట్ ఆఫ్, 27,827 ఫీమేల్ కి. అండ్ ఈడబ్ల్యూఎస్ లో జెండర్ న్యూట్రల్ 3,476, 5,479 ఏమో ఫీమేల్. సో చూడండి, ర్యాంక్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కావాల్సినటువంటి మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది ఇక్కడ. 4 బ్రాంచెస్ ఉన్నాయి. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, చాలా మంది ట్రిపుల్ ఐటీస్ లో ఎక్కువ బ్రాంచ్లు ఉన్నాయేమో, మాకు ట్రిపుల్ ఐటీస్ లో ఎన్ఐటీస్ లో రానప్పుడు ట్రిపుల్ ఐటీస్ లో వస్తుంది కదా అనుకుంటున్నారు. బట్ ట్రిపుల్ ఐటీస్ లో తక్కువ బ్రాంచ్లు ఉండటం వల్ల మరి ఎందుకంటే తక్కువ బ్రాంచ్ ఇంట్రొడ్యూస్ చేస్తారు కానీ ఐడియా లేదు నాకు కూడా దానికి సంబంధించి. బట్ మోస్ట్ ఆఫ్ ది ట్రిపుల్ ఐటీస్ హ్యాస్ 3 బ్రాంచెస్, ఓన్లీ 3. కొన్ని అయితే మరి 2 బ్రాంచ్లే ఉంటాయి. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లాంటిది చూసాం మనం. కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, ఆ 2 ఉన్నాయి అనమాట. సో ఇలా ట్రిపుల్ ఐటీస్ లో 3-4 బ్రాంచ్లు మాత్రమే ఉండటం వల్ల కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. నంబర్ ఆఫ్ సీట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఎన్ఐటీస్ లోనే ఎక్కువ ఉంటాయి, ఆ తర్వాత జిఎఫ్టిఎస్ లో ఉంటాయి అనమాట ఎక్కువగా. సో దాన్ని బేస్ చేసుకొని మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా మనం ఎవరైనా సెలెక్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మెంటర్షిప్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం జాయిన్ అయిన సలహాలు మీరు అయితే తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.